నిజంగానే ఆయన కాల్చేవాడైతే తన ప్రాణాన్ని పెడతాడా? అమ్మ వినండి, నిజంగానే ఆయన నాశనం చేసే వ్యక్తి అయితే నువ్వు నాశనం అయిపోకూడదని ఆయన కోరుకుంటాడా? నువ్వు నాశనం అయితే నాకెందుకు అని మౌనంగా ఉంటాడు. నువ్వు ఏమైపోతావు నాకెందుకు అని ఆయన మౌనంగా ఉంటాడు. కానీ యేసు ప్రభు వారు కాల్చేవాడు కాదు, నాశనం చేసేవాడు కాదు, ఆయన బ్రతికించేవాడు. దేవునికి స్తోత్రం. అమ్మ వినాలి ఇప్పుడు. మరి ఈ దేవుని అగ్ని ఏంటి? అమ్మ వింటున్నారా? ఆ పనివాడు వచ్చి యోబుతో చెప్తున్నాడు, దేవుని అగ్ని ఆకాశం నుండి వచ్చి నీ గొర్రెల మంద మీద పడి నీ పనివారిని కూడా కాల్చింది. తెలుసా అండి? అపవాది సంబంధే ఆ దేవుని అగ్ని. గుర్తుపెట్టుకోండి. అంటే అపార్థం చేయబడింది ఇక్కడ. ఏమైంది చెప్పండి? అపార్థం. దేవుడు బ్రతికించేవాడే కానీ దేవుడు చూడండి, ఆదాము తప్పు చేస్తేనే చంపలేదండి. ఆదాముని చంపేశాడా? పోనీలే మారతాడులే అని ఏదేను తోట నుంచి బయటికి పంపించాడు. మళ్ళీ వస్త్రాలు ఇచ్చి పంపించాడు. చూడండి ఎంత మర్యాదగా, ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఇంకో వాగ్దానం కూడా చేశాడు, స్త్రీ సంతానం నేను వస్తానని చెప్పాడు. అవునా? అంటే ఈ దేవుడు అగ్ని అనేది అర్థం ఏంటంటే ఇక్కడ అపవాది సంబంధులు. ఏం చెప్పండి? అందరు చెప్పండి. అపవాది నీ దీవెనలు నీకు దూరం అయిపోవడానికి రెండవ కారణం అపవాది సంబంధులు. అపవాది ఎలా